ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు 13:34 పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును. ప్రదర్శనమా, ధనం, ఇల్లు, పొలాలు, పేరు, ప్రతిష్టలు ఇలా లోక సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన పవిత్ర వరములను మనం కోరుకోవాలి. ఎందుకనగా దేవుడు ఇచ్చేవన్నీ మంచివి, లోపం లేనివి, వాటిలో పాపం లేదు, అవి పాపానికి ప్రోత్సహించవు. మనం ఆత్మ సంబంధమైన పవిత్ర వరములను కోరుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు మన దేవుడు పవిత్ర వరములు అనుగ్రహించును. దేవుని ప్రసన్నతను చూస్తూ ఆయన వాక్యమును ధ్యానించే వరం, పరిశుద్ధాత్మన వరము, ప్రవచన వరం ఇలా ఎన్నో ఆత్మ సంబంధమైన పవిత్ర వరములు దేవాది దేవుడు మనకు అనుగ్రహించును. ఎందుకనగా శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చును. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.